హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉర్లి కారం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా చిన్న చిన్న మెథడ్స్ ఫాలో అవుతే చాలండి, చాలా టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక 3 కట్టల వరకు పాలకూరను తీసుకుందాము. ఈ 3 కట్టల్ని కూడా కొంచెం లావుగా ఉన్న పార్ట్ కట్ చేసేసుకుని మనం మిగిలిందంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాష్ చేసేసుకుందాము. ముందుగా వాష్ చేసుకునే మనం కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని, ఇంకా ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మిక్సీ జార్లోకి ఈ ఆనియన్స్ ముక్కలు, వెల్లుల్లి, మనకి రుచికి తగ్గట్టుగా సాల్ట్, కారం కూడా మనకి రుచికి తగ్గట్టుగానే వేసుకోవాలండి. మరీ మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకుందాం స్టవ్ పైన. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్స్ వరకు వేసుకుందామండి ఆయిల్. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒక ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసేసుకుందాం. లో ఫ్లేమ్లోనే పెట్టేసి మనకి పోపులు వేగిపోయిన తర్వాత చూడండి, పోపులు వేగిపోయినాయి కదా. నెక్స్ట్ మనం ఈ ఉల్లికారాన్ని రెడీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకుందాం. ఈ ఉల్లికారం మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడండి. ఈ ఉల్లికారం కానీ మనకి బాగా వేగకపోతే కనుక మనకి కర్రీ అస్సలు బాగోదండి టేస్ట్. కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఒక 10 మినిట్స్ అయినా కూడా మనం వేపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉందాము. బాగా వేగిపోతే మనకి ఆయిల్ సెపరేట్ అవుతుందండి దీని నుంచి. అలా అయితే కనుక మనకి రెడీ అయిపోయినట్టే. ఇలా లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఉండాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా చూసారు కదండి, లైట్గా అడుగు అంటుతుందండి. అడుగు అంటితేనే మనకి టేస్ట్ ఇంకా కూడా బాగుంటుందండి. కొంచెం మందికి అడుగు అంటితే టేస్ట్ నచ్చదు కదా, కాకపోతే ఇక్కడైతే అట్లా కాదు. ఇలా అడుగు అంటితేనే మనకు టేస్ట్ బాగుంటుంది. కొంచెం పసుపు వేసేసుకుని మళ్ళీ బాగా వేపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పాలకూరని యాడ్ చేసుకుందాము. లో ఫ్లేమ్లోనే పెట్టేసి పాలకూర మొత్తం ఈ ఉల్లికారానికి పట్టేలా ఒకసారి బాగా కలిపేసుకుందాం. పాలకూర వేసాక త్వరగానే అయిపోతుందండి కర్రీ అయితే. ఆకుకూరలు త్వరగానే మగ్గిపోతాయి కదా. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, ఆకైతే మాత్రం బాగా వేగిపోయి మెత్తబడిపోయింది. ఇలా బాగా కలిపేసుకుందాము. లైట్గా వాటర్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా, అదంతా ఎగిరిపోయే వరకు మనం బాగా ఫ్రై చేద్దాం. ఒక 1 స్పూన్ వరకు కూడా ధనియా పౌడర్ వేసుకుందాం. ఈ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకొని మనకు టేస్ట్ చూసుకుని మనకు ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా అడుగంటితేనే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఆనియన్ మాత్రం బాగా వేగాలి ఈ కర్రీకి మాత్రం. ఆనియన్ మాత్రం పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు టేస్ట్ బాగుండదు కర్రీ. సో అదొక్కటి గుర్తుపెట్టుకుని బాగా వేపేసుకోవాలి ఉల్లికారాన్ని అయితే మాత్రం. అంతేనండి, పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం అద్దిపోతుందండి. మళ్ళీ మళ్ళీ కావాలంటారు ఇంట్లో అయితే మాత్రం ఇట్లా ఒకసారి చేసి పెట్టారంటే. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.